నువ్వంటే అక్కడ పెట్టిన వాళ్ళు తీసుకెళ్ళి ఇక్కడ పెడతారు. మార్పుకు పెద్ద టైం ఏమి పట్టదు. డోంట్ బి క్యారెడ్ అవే, డోంట్ కేర్. అందుకొరకే హ్యావ్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ డోంట్ కేర్. నేను కేరే చేయనండి. మనుషులు పొగిడితే ఎంత, ఆఫ్టర్ ఆల్ పొగడకపోతే ఎంత, మంచిగా అనుకుంటే ఎంత, మంచిగా అనుకోకపోతే ఎంత, ఐ డోంట్ కేర్. మనుషులు ఏమనుకుంటారు, ఐ డోంట్ కేర్ అని యాటిట్యూడ్ ఉన్నామంటే యేసు ప్రభంతుడు అవుతావు. అటువంటి స్థిరమైన నిశ్చయత. అందుకొరకే జనులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ అన్నాడు. మనుషులు నిందించి దూషించి అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నారు. ఈరోజు మనుషులు పొగిడితే భయపడాలి కానీ మనుషులు తిడితే భయపడాల్సిన అవసరం లేదు. ఈ యాటిట్యూడ్ ఉంటే నువ్వు ప్రపంచాన్ని వెళ్తావు, లేకపోతే కుప్పగూలిపోతావు. ఈరోజు మెచ్యూరిటీ లేదు, డబ్బు విషయంలో మెచ్యూరిటీ లేదు, ముఖస్థుతి మీద మెచ్యూరిటీ లేదు. ఈరోజు ప్రపంచం ఏమేది తెలుసా? ఈరోజు ప్రపంచం రన్ అయితే దేని మీద తెలుసా అండి? అంతా ఫ్లాటరీనే. నేను నిన్ను పొగుడుతా, నువ్వు నన్ను పొగుడు. స్వడబ్బా నా డబ్బా నేను కొట్టుకుంటా, నీ డబ్బా పరడబ్బా, పరస్పర డబ్బా ఇద్దరు కలిసి నేను నిన్ను పొగుడుతా, నువ్వు నన్ను పొగుడుకో. ఇంతే కదా ప్రపంచం. స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా, ఇంతే. మీటింగ్కి వెళ్ళినా అదే. లాస్ట్కి ఒకళ్ళు మీటింగ్కి వెళ్ళావనుకో, వాళ్ళు ఏం చేస్తారు, నిన్ను పొగుడుతారు. నువ్వేం చేస్తావు?